నమస్తే సార్. జూబ్లీస్ ఎలక్షన్స్ జోర్దార్గా అవుతున్నాయి, మరి ఎట్లుండబోతుంది? పొద్దుట నుంచి ఇంతవరకు నువ్వు జూబ్లీస్ లో తిరిగి వచ్చినావని నాకు సమాచారం ఉంది. నీ ఛానల్ తోటి అందరిని కలిసి వచ్చినావని నేను చెప్పడం కాదు, మీకే అర్థమైంటది ఇప్పటికే. అది అర్థమైతుంది సార్, ప్రజల్లో తిరుగుతున్నారు పోతున్నారు, కానీ ఎలక్షన్ వచ్చే వరకు ఏమైతుంది అర్థం కాదు. రాజకీయం అంటే ఎలక్షన్ అంటే ఇట్లే ఉంటది. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉండదు ఎల్లుండి ఉండదు. మీరు అన్నట్లు పోలింగ్ రోజు 11 వరకు ఎట్లుంటది అనేది ఉంటది. అదే ఈ రోజు ఉన్న పరిస్థితినే 11 వరకు కంటిన్యూ చేయడానికి, అంటే మెయింటైనింగ్ ఆఫ్ ది కన్సిస్టెన్సీ అంటారు. దానికి కంటిన్యూస్ గా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ కూడా జరుగుతుంటది. దాంట్లో భాగంగానే జరుగుతుంది, ఏమి ఇబ్బంది లేదు. ఈ రోజు ఎంత ఉందో 11 వరకు ఇంత వటుడింత అన్నట్లు ఇంకా 10 రెట్లు పెరుగుతుంది తప్ప ఏ మాత్రం తగ్గదు. నిన్న మొన్న నవీన్ అన్న ఓ మాట అన్నందుకు దాన్ని మొత్తము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీ అయ్య జాగిరా అన్నట్టు మాట్లాడుతున్నాడు. దాని మీద ఏం మాట్లాడంటే, నా జూబ్లీస్ ప్రజల జోలికి రావద్దని నవీన్ అన్న మాట్లాడుకొస్తే ఆయన నీ అయ్య జాగిరా అన్నట్టు మాట్లాడుతున్నాడు. దాని మీద మీరు ఏం స్పందిస్తారు? బరాబర్ నవీన్ అన్నదంటే ఏం తప్పు లేదు. ఇప్పుడు నేను నా మా లంపూరులో జోలికి ఎవడన్నా వాడు ఎల్లాగాడు మళ్ళాగాడు బయట ఎవడన్నా వచ్చి మనం చేసిన అనుకో అంట కదా, మా లంపూరులో వచ్చి పనిచేస్తా అంటారు కదా. సేమ్ అట్లే మా జూబ్లీస్ జోలికి రాకండి పోయి వస్తే మంచిది కదా అంటారు ఎవడన్నా. గట్టిగా అంటూ నీ అయ్య జాగిరా మొత్తం నీదే ఉంటదా అని మాట్లాడుతున్నాడు అని ప్రవీణ్ కుమార్ అంటున్నాడు కదా. అని ఇంకా పోలీస్ నౌకరీ చేస్తున్నా అనుకుంటున్నాడు. అప్పుడు కట్టబెట్టుకొని పోలీస్ నౌకరీ చేసింది కదా. పోలీస్ నౌకరీ నడవదు ఈడ, పబ్లిక్ నౌకరీ చేస్తున్నాం, ఈడ ప్రజాసేవలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం. గుప్పెడు మంది ఉన్నోళ్ళు విస్తారం అవుతారు, వాళ్ళని కాపాడుకునే బాధ్యత ఆ ప్రాంత రాజకీయ నాయకుడిగా ఈ రోజు నవీన్ యాదవ్ జూబ్లీస్ లో ఉండొచ్చు, సంపత్ కుమార్ కలంపూర్ లో ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతతో కూడినటువంటి భాషలో పరిభాషలో మాట్లాడండి. కానీ ఇక్కడ పోలీసు లాగా నీ జాగిరా నా జాగిరా అంటే ఎవరిది ఎవరి జాగిరి కాదు. కానీ ఆ ప్రాంత ప్రజలు ఆయన ఆశీర్వదించి కొద్ది ఓట్లతో ఓడిపోయింది లాస్ట్ టైం. కనుక ఈ ప్రాంత ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రేపు ఎన్నికైతే కూడా నేను కాపాడుకుంటా అన్నటువంటి నమ్మకం విశ్వాసం అయితే కలిగించాలి కదా ప్రజలకు, అప్పుడే ఓటేస్తారు. అందుకని చెప్పిండు, అంతే తప్ప 100% ఉంటది. ఆ మెజారిటీ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ అది ఇది లేనిపోని సొల్లు కబుర్లు అన్ని మాట్లాడేసరికి ఇంకా సింపతి పెరిగి ఇంకా 10-15 వేల ఓట్లు ఎక్కువనే వస్తాయి ఈ పిచ్చి పిచ్చి మాటలకు తప్ప తగ్గదు. 30-40 వేల మెజారిటీతో గెలవబోతుంది 100%. నీకు అనిపిస్తలేదు, నీ ఫేస్ లో కనబడుతుంది. మీరు అడిగే ప్రశ్నలలో మీ ఫేస్ లో కనబడుతుంది. నవీన్ యాదవ్ గెలిచే అభ్యర్థి గురించి ఇంటర్వ్యూ తీసుకుంటున్నా అన్న విషయం మీ ఫేస్ లోనే కనబడుతుంది. ఎక్కడైనా ఏ గల్లీలో ఏ దర్వాజావో ప్రతి మనిషి, ప్రతి మనసు, ప్రతి మైండ్ తట్టి ఇప్పుడే పాదయాత్ర చేసి అలసిపోయి వచ్చిన ఉత్తమ్ రెడ్డి అన్ని చదివారు. 14 తారీఖు నీ కూడా చదువుతావు. 14 రిజల్ట్ వచ్చినప్పుడు అన్ని నీ కూడా తెలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.